ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూసమ్ కిచెన్. ఈరోజు మనం మరొక హెల్దీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అండ్ హెల్దీ కూడా. మనం ఇక్కడ కూడా షుగర్ని ఏమీ యూజ్ చేయట్లేదు. మనం ఈ డ్రింక్ని కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సీజనల్ ఫ్రూట్ డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక డ్రాగన్ ఫ్రూట్ అనేది తీసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం పైన పీల్ అనేది తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అమెరికా లాంటి దేశాలలో ఎక్కువగా పండుతుందండి. అలానే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్న వారికి కూడా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. మనం ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం వీటిని ఒక పక్కన పెట్టేసుకుందామండి. మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలని తీసుకున్నాము. ఈ గ్లాస్ పాలు కూడా మనం బాగా వేడి చేసుకొని చల్లార్చిన పాలండి. అలానే వెనీలా ఐస్ క్రీమ్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అది అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హనీకి బదులుగా స్వీట్నెస్ కోసం అనేది ఇక్కడ మనం ఖర్జూరం వాడుతున్నాము. మీ దగ్గర ఖర్జూరం అనేది అవైలబుల్గా లేకపోతే మీరు హనీని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని మనం ఒక జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఖర్జూరంని తీసుకున్నాం కదా, వాటిలోని సీడ్స్ అనేవి రిమూవ్ చేసి ఆ ఖర్జూరంని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఖర్జూరం మేలు చేస్తుందని అందరికీ తెలుసండి. మనం తినే రోజు ఆహారంలో దీనిని భాగం చేసుకున్నామంటే మనకి గొప్ప ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ఇది కూడా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. తిన్న వెంటనే శక్తిని ఇస్తాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. దీనిలో విటమిన్ ఏ, బి అనేవి కూడా ఉంటాయి. మీరు ఖర్జూరంని పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలు అనేవి మన బాడీకి అందుతాయి. ఇప్పుడు మనం ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, దీనిలో మనం ఐస్ క్రీమ్ని కూడా వేసేసుకుందాం. అలానే తగినన్ని పాలను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుందామండి. మనం ఈ జ్యూస్ని అనేది ఏమీ వడకట్టాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. మనం ఈ డ్రింక్ని తీసుకోవడం వలన మనం డ్రాగన్ ఫ్రూట్ వాడుతున్నాం కాబట్టి ఇది మన బ్లడ్ సర్క్యులేషన్కి బాగా పనిచేస్తుంది. అలానే మన స్కిన్ అనేది కూడా గ్లో అవ్వడానికి, బాగా కాంతివంతంగా రెడీ అవ్వడానికి ఈ జ్యూస్ అనేది కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. అలానే దీనిలో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఎటు చూసినా మనకు ఈ జ్యూస్ వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మనం పైనుంచి కొన్ని ఇలా కట్ చేసుకొని ఖర్జూరం ముక్కలు అనేవి వేసుకున్నామంటే మనం తాగేటప్పుడు ఆ పీసెస్ అనేవి మనకి తగిలి చాలా టేస్ట్ని ఇస్తాయండి. మీరు తప్పకుండా ఈ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకొని తాగేటప్పుడు మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. దీనిలో మనం వాడే డ్రాగన్ ఫ్రూట్లో కూడా విటమిన్ సి అనేది ఉంటుంది. మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన జ్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూసమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.